స్వాగతం TDM 24 న్యూస్ కు. వెల్కమ్ టు TDM 24 న్యూస్. మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో 194 భూదేవి నగర్ మరియు 195 కానాజీగూడ డివిజన్లలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. మల్కాజ్గిరి మే 22 మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 194 భూదేవి నగర్ మరియు 195 కానాజీగూడ డివిజన్లలో భారత రాష్ట్ర స్థాయి సమితి పార్టీ సంస్థాగత ఎన్నికలు భాగంగా విస్తృత స్థాయి సమావేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సమావేశాలకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే శ్రీ మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశాల్లో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్, తోట నరేందర్ రెడ్డి, రావుల్ అంజయ్య, జేఏసీ వెంకన్న, ఖలీల్ అరుణ్ రావు తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి సంస్థాగత ఎన్నికలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. డివిజన్ స్థాయి కమిటీలను సమర్థవంతంగా ఏర్పాటు చేసి పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించి ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే SIR ప్రక్రియలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి ఓట్ల హక్కులను కాపాడాలని సూచించారు. సమావేశానికి హాజరైన నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను ఎమ్మెల్యే శ్రద్ధగా విని వాటిని గౌరవిస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మల్కాజ్గిరి అభివృద్ధి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీనూ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలపరిచేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ రుజువును కూడా ప్రకటించారు. సాధారణ సభ్యత్వం 10 కాగా క్రియాశీలక సభ్యత్వం 50గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రాము, బైరపో శివ, శేఖర్, కార్యకర్తలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాలను విజయవంతం చేశారు. ఆదిలాబాద్లను లేకపోతే ఇంకే జాగాలు ఉంటే అక్కడున్న ఎపిక్ నెంబర్ ఒకటి తెచ్చి ఇవ్వమంటారు. ఆ ఎపిక్ నెంబర్ని తెచ్చి ఇచ్చినప్పుడే వాళ్ళు దాన్ని మ్యాపింగ్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో కొంచెం ఇది క్లిష్టంగా ఉంటుంది. నేను ఆ డేట్స్ని కూడా మీకు మెసేజ్ రూపంలో పంపిస్తా. వాటిలలో ఏ డేట్కి మనం ఏది చేసుకోవాలా, తర్వాత ఏ డేట్లో మనం ఒకవేళ రాకపోతే అప్పీల్ ఎప్పుడు చేసుకోవాలా, అప్పీల్ అయిపోయాక మళ్ళా మనం ఏ విధంగా దానికి ఏ ఫామ్ నింపితే ఆ ఫామ్ ప్రకారంగా మనకు ఓటు వస్తుంది అనేది అది మీకు పూర్తిగా వివరాలతోటి ఒకటి నేను మెసేజ్ రూపంలో పంపిస్తాను. సో దీంట్లో జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ డేట్లు అయిపోయాక మీకు వస్తే మీరు చూసిండ్రు మన బెంగాల్లో 93 లక్షల ఓట్లు తీసేసిండ్రు. అదేవిధంగా మన ఉత్తరప్రదేశ్కి వస్తే 1 కోటి మందికి ఓట్లు లేకుండా పోయినాయి. మన ఇంకో మొన్న ఏదో రాష్ట్రంలో ఎన్నికలు తమిళనాడు అలా మన ఓట్లు కూడా అట్లా మన టీఆర్ఎస్ పార్టీకి అభిమానంగా ఉండే వాళ్ళ ఓట్లు కూడా తీసేసిండ్రు అనుకో, మనకి ఎంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి ఆలోచించాం. దీనికి అందుగురించే నేను పదే ఇక్కడ ఉన్న అందరు లీడర్లకు కోరుతున్నా ఏంటంటే ఆ బూత్లు ఉన్న వాళ్ళనే ఇవ్వండి. లేకపోతే ఆ బూత్లో అక్కడ తిరిగే వాళ్ళని అంటే అక్కడ తిరిగి పని చేయించి ఇంతకుముందు అక్కడ రోడ్లు వేయించడమో లేకపోతే లైట్ పోతే పెట్టించడమో లేకపోతే కనీసం అక్కడ ఉన్న ఒక ప్రెసిడెంట్ తోటి ములాఖాతులు అయ్యే వాళ్ళని మనకి ఇట్లా ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా ఇంకొకటి నా తరఫున చెప్పుకునేది ఏంటంటే మొట్టమొదటిగా మీకు చెప్పేది ఒకటి డెవలప్మెంట్ విషయంలో ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఏ విధంగా పనిచేస్తున్నామో మీ అందరికీ తెలుసు. ఫలానా వ్యక్తిని దొరికొస్తేనే ఎమ్మెల్యే కలుస్తాడు అనేది లేకుండా నా ఆఫీస్కి వస్తే ఎవరైనా వాళ్ళ సమస్యలతోటి వస్తే అక్కడ కలిసే విధంగా ఏర్పాటు చేసి ప్రతి నిత్యం ఒక హాలిడే పోకుండా ఒక ఎక్కడికి పోకుండా అక్కడ కలిసి ఏర్పాటు చేస్తున్నాం. అది జరుగుతుందా లేదా అన్న చేసుకున్నాం. మీరు చూసినాం పోయిన వర్షాకాలంలో ఆ బ్రిడ్జ్ కట్టినాక కూడా దానికి అడ్డంగా పాత కట్టడాలు ఉంటే కూడా కొన్నింటిని తొలగించి ఇప్పుడు స్మూత్గా ఫ్లో అయ్యే విధంగా. అంతేందుకు మీ భూదేవి నగర్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి మాకు రిక్వెస్ట్ చేసి ఇక్కడ రైల్వే స్టేషన్కి ఎక్కాలంటే మేము ఆ వెంకటాపురం చుట్టూ తిరిగి మళ్ళీ ఆటో ఎక్కి పోవాల్సి వస్తుందంటే అక్కడ వాకింగ్కి కానీ ట్రైన్కి పట్టుకోవాలంటే కూడా ట్రైన్ ఏ విధంగా అంటే ఎంత తొందరగా మనం అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతే మనం ఈజీగా పట్టుకొని అక్కడ వెళ్ళిపోతున్నాం, ఇంటికి
రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనం ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటామో మీ అందరికీ తెలుసు. సో నేను అనేది ఏంటంటే ఇదే కాకుండా మనం మన బిహెచ్ఎల్ దగ్గర బిహెచ్ఎల్ మన భూదేవి అభివృద్ధి పథకం అంటే అన్నీ కనిపించడానికి ఇంకొక 1 year 2 years మనకు టైం పడుతుండవచ్చు, కానీ సిన్సియర్గా పనిచేస్తే ఏ విధంగా ముందుకు పోవచ్చు అనేది నేను చెప్తున్నా. సో అంతే సిన్సియర్గా మీరు కూడా ఉంటే రేపు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే అవకాశం మన అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ని తీసేయాలని చెప్పి మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు క్లియర్గా చెప్పింది. ఈ గల్లీలో ఉన్న వాళ్ళకి ఇంకా గల్లీ ఉంటే ఇంకా గల్లీ వాళ్ళకి వాళ్ళకి ఇంకా గల్లీ ఇవ్వాలా, అప్పుడే మన లీడర్షిప్ అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. లేకపోతే బూత్ ఏజెంట్ అనగానే ఈ బూత్ నాది, ఈ బూత్లో నేనే కూర్చుంటా, ఈ బూత్లో నేనే పని చేస్తాను, మరి బూత్లో ఏం చేయకుండా పెత్తనం చేస్తా అంటే ఇప్పటి నుంచి నడవదు. ఎందుకంటే మనం మళ్ళా కేసీఆర్ గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నప్పుడు మనం ఈ గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ మధ్యలో పాదయాత్రలు ఆ విధంగా ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. సో మనకు అది కాకుండా వెంకటాపురంలో మళ్ళీ మన సీనన్న ఇంటి పక్కకే ఇంకో బ్రిడ్జ్ కూడా సీనన్న ఇంటి పక్కకే వాళ్ళ కాలనీ దిశగా ఇంకో బ్రిడ్జ్ని కూడా అక్కడ కూడా ఏర్పాటు చేసుకుంటాం. సో దట్ భూదేవి నగర్ రైల్వే ట్రాక్ దాటాలంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైల్వే చక్రబంధం నుంచి విముక్తి కలగడానికి ప్రతి దగ్గర మనం పనిచేస్తున్నాం. అంతేందుకు మా అన్న స్వామి అన్న వచ్చి మా యొక్క యాదమ్మ నగర్లో ఒక బల్క్ మీటర్ కావాలంటే తిరగని అంటే ఏమంటారు చూడు, మొక్కని గడపనా ఏమంటారు, తిరగని గడపలేదు. అన్ని సార్లు తిరిగినా మొన్న కూడా ఒక దగ్గర ఫెయిల్ అయితే మళ్ళీ దాన్ని ఇంకో ఆమె అదే ప్రతి నిత్యం వాళ్ళ నీళ్లు లేకపోతే గుడికి కూడా ఒక కనెక్షన్ చేయించే విధంగా అంటే ఇంకా అనేక డెవలప్మెంట్లు అయినాయి. ఇంకా చాలా మటుకు మన మోసీను మన సురేష్ ఎన్నో ఏళ్ళ నుంచి ఒక మూసేసిన దాని గురించి ఏంది మన రేషన్ షాప్ గురించి తెరిపియాలంటే కూడా అధికారుల దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా తెరిపించే దిశగా అంటే ఒక సిన్సియర్ మన ఇంటర్నల్ తగాదాలను పక్కకు పెట్టి మనం ఎంత ముందుకు పోతే అంత మంచిగా ఉంటుంది అని చెప్పేసి మీకు చెప్తున్నా. మనం తిరుగులేని శక్తిగా ఎదుగుతాం. ఇంకొకటి చెప్తున్నా, నేను 16 డివిజన్లు ఏవైతే అయినాయో ప్రతి డివిజన్లో కూడా ఒక సర్వే చేయడం జరిగింది. మన పార్టీ చేయించినాక పార్టీలో వచ్చింది ఏంటంటే క్లియర్గా అన్ని డివిజన్లలో మనకు మెజారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఒకటి మనకు వాళ్ళు కాషన్ ఇస్తున్నారు ఏంటంటే మనం ఇంటర్నల్గా కొట్లాడుకునే విధం ఒకటి. రెండవది పబ్లిక్ దగ్గర పోకుండా, పబ్లిక్కి అందుబాటులో ఉండకుండా, పబ్లిక్ సమస్యలు తీసుకురాకుండా, వాళ్ళకి ఏం పని చేయకుండా అధికారం ఎక్కుతా అంటే మాత్రం కుదరదు అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఇంకొకటి ఇప్పుడు నాకు బాగా గుర్తుందని కుట్టి అన్న నాకు ఆశకు వచ్చిందా, మూల మీద ఒక 5 ఫ్లోర్లో 4 ఫ్లోర్లో ఎందరో కట్టుకున్నప్పుడు ఎవరో కంప్లైంట్ చేస్తే ఆయన గోడను వచ్చి ఒకసారి ఆ జేసీబీ పెట్టి ఇల్లీగలే కదా, మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా యుద్ధం దిగడం చాలా ఈజీ. కానీ ఆ విధంగా మాత్రం ఆయన కుట్టి అన్న తెచ్చేయలే. ఎవరు నాకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే లేవా ఆ మీద కూడా కొట్లాడుతున్నారు. ఇప్పుడు నా కాలేజ్ బిల్డింగ్ కూలగొట్టిండ్రు, నా కాలేజీలో సీట్లు తీసేసిండ్రు, మీ పక్కకు సుచిత్ర దగ్గర నా భూమి 30 ఏళ్ళ అదేం కంపెనీ ఉండే అన్న మంత్రులతో సహా ప్రతి ఒక్కరు వచ్చి నాతో కొట్లాడుతారు. సరే కొట్లాడండ్రు భయ్, మీరు ఎంత కొట్లాడతారో కొట్లాడండ్రు, నేను కూడా దాన్ని ఎట్లా కొట్లాడాలో నేను కూడా కొట్లాడుకుంటా, నేను నిలబడతా, నేను మాత్రం కాంప్రమైజ్ గాను, మీ ఎంబడి రాను అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. నిన్న మొన్న మన కొంపల్లి చౌరస్తా మీద ఒక హనుమాన్ టెంపుల్ని ఆల్రెడీ కట్టిన టెంపుల్ ఉంది. టెంపుల్ తోటి నాకు ఇష్యూ లేదు. ఇంకా దాని రోడ్ ఫేసింగ్ అంతా నా ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ అంతా కట్టాలని ప్రయత్నం చేస్తారు. అది కూడా కొట్లాడుతారు. అంటే నాకు కూడా బాధలు పెడుతున్నారు, బట్ నేను నిలబడుతున్నా. నేను ఇంతకుముందు లీడర్లు లెక్క నేను కాంప్రమైజ్ అయిపోతే మీకు పని చేయడానికి ఉంటుండేనా? అధికారులతో మాట్లాడితే మనం ఇప్పుడు ఒక రావణాసుడిని దండుతోడు కూడా కొట్లాడాలి కదా. అక్కడ అవతలోడు ఒప్పుకోకుండా కూలగొడతాం, లేకపోతే ఆ పార్టీ నుంచి మా పార్టీలో జాయిన్గా అంటే ఆయన పాపం మన పార్టీ వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఎందుకు మళ్ళీ బిల్డింగ్ కూలగొడతాం? అక్రమంగా కట్టింది అంటే అది ఇల్లీగలే కాదు అనము, కాకుగా చూపించి ఆయనను భయపెట్టించేసి ఆయనను అక్కడి నుంచి తీసుకుపోవడం జరిగింది.
నేను రేపు ఎన్నికలు వచ్చినప్పుడు ఇట్లాంటి మన మీద ఇంకా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి ధైర్యంతో నిలబడతామా? మళ్ళా కేసు వేసిండు పోయి ఎందుకు మళ్ళీ వెళ్ళిపోదామా అని. పార్టీలో కుట్టి అన్న ఒక మెంబరే ఉండే. నేను చెప్పిన, నేను కుట్టి అన్నకు ఒక ఆ రోజు ఒక మాట చెప్పిన, కుట్టి అన్నకు అనిల్ అన్నకు. మనుషులు వాళ్ళ అభిమానులు కూడా 2-3 ఫ్లోర్లు అధికంగా వేసుకుంటారు కదా, ఒక్క కంప్లైంట్ తెచ్చియండి. మీరు ఒక్క కంప్లైంట్ తెచ్చిస్తే నీ దానికి నేను బాధ్యత. మీరు కంప్లైంట్ తెచ్చియకపోతే నేను ఏం చేయలేను. ఎందుకంటే మీరు కూడా అక్కడ లోకల్ మీరు పనులు చేయొద్దు అనేదే మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు రామరెడ్డి అని వచ్చిండు. ఒకసారి రామరెడ్డి అని వచ్చి, అయ్యా మేము ఇట్లా మా గుడి ఉంది, ఈ గుడి సమస్యతోటి కొట్లాడుతున్నాం, ఈ గుడికి మీరు పోలీసు వాళ్ళకి చెప్పినాం. మళ్ళీ ఏమైంది, ఏం లేదు, వాళ్ళు ఏం చేసుకున్నారు, అక్కడ ఏం కాంప్రమైజ్ అయినరు, మళ్ళీ ఏ విధంగా ముందుకు పోయినరు మాకు ఐడియా లేదు నాకు. బట్ ప్రతి నిత్యం ఆఫీసులతో నిన్న మొన్న మీరు చూసి నేను ఫైటింగ్ చేస్తుంటే మన 582, 583 సర్వే నెంబర్లో 2 సబ్ రిజిస్టర్లను సస్పెండ్ చేయించినామా. అంటే కొట్లాడితే ఎదుటోడు భయపడతాడు, మనం కాంప్రమైజ్ అయితే వాడు మనం భయపెట్టిస్తాడు. సింపుల్. నేనైతే భయపడకుండా కొట్లాడుతాను. ఇప్పుడు ఆయన యాదన్న ఒక 2 రోజులు వస్తున్నాయి, 7-8 ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్నాం, మాకు అయితలేరు అని చెప్పాను. నేను ఒక ఎంబడబడి ఒక వారం 10 రోజులు తిరిగి దాన్ని సాల్వ్ చేయించిన పరిస్థితి ఆడ ఉన్నది. అంటే పని నాకు ఒక్కసారి చెప్పండి, నా అంటే మైండ్లో గుండెలో దాన్ని ఇంకా ఫాలో అప్ చేసుకొని దాన్ని ఇంకా ఉంటుంది. అంతెందుకు ఆశకు వచ్చింది. ఒకసారి ఏదో చిన్న పంచాయతీ అయింది, ఆడ ఏదో మహిళా సంఘంది ఏదో బిల్డింగ్ కడితే ఆడ చిన్నగా మహిళా సంఘంది మీరు మళ్ళీ వరకు ఒక 7-8 చర్చిలు ఉన్నాయి. ప్రతి చర్చికి ఎన్ని పైసలు ఇచ్చినామో ఆడ చర్చిల ప్రతినిధులు కూడా కూర్చున్నారు. ప్రతి చర్చికి ఒక 30,000 రూపాయల లెక్క మన ఫండ్ కూడా ఇప్పించినాం. అంటే ప్రతి ఒక్క కార్యక్రమం మీద, ప్రతి ఒక్క దాని మీద పూర్తి అవగాహనతోటి ఇవాళ ఎవరినన్నా ఆపుకోమని అధికారులను నేను పని చెప్తే చేయకుండా 32,000 రూపాయలు అంటే చిన్న అమౌంట్లు ఉండొచ్చు, కానీ పని చేస్తే ఏదైతే ఒక కులం ఉంటుంది, ఒక వర్గం ఉంటుంది, దానికి ఏ విధంగా చేయొచ్చో నేను ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ మా గిరన్న ఆ మెంబర్ని మనం చేసుకునే సత్తా మనకు ఉండే. అదేవిధంగా శాంతిని స్టాండింగ్ కౌన్సిల్లో మెంబర్గా చేసుకున్నాం. ఇవాళ మన మేడ్చల్ హాస్పిటల్లో 2 మనోళ్ళని దొంతి శ్రీనివాస్ గారు, స్వప్న అనే వాళ్ళని మెంబర్లా కూడా పెట్టుకున్నాం. అంటే కొట్లాడి తెచ్చుకుంటున్నాం ప్రతి ఒక్కటి. ఇదే మనకు అధికారం ఉంటే ఇట్లా అధికారులు ఒక సమస్య లేకుండా పూర్తి చేస్తుండే. ఇంకా 10 పనులు ఉన్నాయి, ఇంకా 100 పనులు చేయాల్సినవి ఉన్నాయి, చేస్తాం తప్పకుండా 100%. నాకు ఇక్కడ వివిధ శ్మశాన వాటికల మీద కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా కొన్ని పని చేయాల్సి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం డెఫినెట్గా. వాటిని అన్నింటినీ ఈ 5 ఏళ్ల కాలంలో నాకు ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉంది. ఈ కాలంలో మీరు ఒక మంచి ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న ఎమ్మెల్యే మంచిగా పనులు చేసిండు. లేదు బాయ్ ఆయనకు బాగా బాగా అంటే ఏంది బాయ్ బల్కరియడు బాయ్ మాట్లాడాడు బాయ్ అని అనుకుంటారా? పోనీ అదేవిధంగా టెక్నికల్గా కూడా అడుగుతాడు, నేను ఈ పని చేయకపోతే మళ్ళీ నేనే ఇరికాటంలో పడతా అనే విధంగా ఒక కలెక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగిందో మీరే చూసింది. మా పత్రికా విలేకరులు అంటారు నన్ను, అన్న ప్రతిసారి నువ్వు కలెక్టర్ దగ్గరికి అదే సమస్యతో ఎన్నిసార్లు తిరుగుతావు, మరి చెయ్యరు భయ్, నేనేం చేయాలి? మరి పదే చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ నేను చెప్పగానే ఇప్పుడున్న అధికార పక్షం వాళ్ళు ఏదో ఫోన్ చేసి పని చేయొద్దు అని చెప్తారు. మళ్ళీ నేను వాళ్ళని మళ్ళీ ఒకసారి ఒత్తిడి చేయాలి, మళ్ళీ ఇంకొకరు ఫోన్ చేస్తారు, మళ్ళీ ఒకసారి అట్లా 10 సార్లు తిరిగితే ఒకసారి మనకు పని అవుతుంది. అంటే ఇంత సిన్సియర్గా మీకోసం చేస్తున్నాం. ఇలా నా బిజినెస్లు ఎన్ని ఉన్నాయో మీకు కూడా తెలుసు. చాలామంది రాగానే ఏమన్నారు, అరే ఈయన బిజినెస్ చేయడానికి వెళ్ళిపోతాడు, ఈయన మళ్ళీ మనకు కనిపించాడు, మిగతా అంతా మేమే నడిపిస్తామని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ కూడా మా చేసిన గవర్నమెంట్ కూడా అదే రిపోర్ట్ కూడా పంపించిండు. అట్లా వద్దా అన్న చెప్పొద్దు అట్లా వద్దా. నాకు ఎంపీ టైం నుంచి వాడు నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. నేను ఎంపీ నిలబడ్డ సంధి ఇయ్యాల కాదు, నేను ఇవాళ ప్రెసిడెంట్ ఇవ్వమంటే ఆయనకు బొట్టు పెడుతుండొచ్చు, అట్లా కూడా పెట్టొద్దు అనే ఉద్దేశంతో ఇక్కడ కమిటీ పెట్టిన. ఇవాళ జేఏసీ ఉద్యమాలు చేసిన వెంకన్న ఉన్నాడు, రాహుల్ అంజన్న ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో అనేక పదవులు అలంకరించి పనిచేసిన వ్యక్తి ఉన్నాడు. అదేవిధంగా నందికంటి శ్రీధర్ అన్న ఇవాళ మనకి ఇన్ఛార్జు, అదేవిధంగా మనకి ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు,
కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు. ఇలా మంచితనము అంటే పేరెవరిది గుర్తొస్తుంది ఆవశ్యకంగా అంత ప్రేమతో ఎవరైనా తిట్టంగా చూసిరా, కోప్పడంగా చూసినరా శ్రీధర్. అదేవిధంగా లడ్డన్న ఇలా అల్వాల్ ప్రాంతంలో నాకు చేదోడు వాదోడుగా నిలిచి ప్రతి ఒక్క కార్యక్రమానికి ముందుండి నడిపిస్తున్న మన లడ్డన్ ఉన్నాడు. అదేవిధంగా ఖలీల్ భాయ్ గురించి ఒక గొప్పతనం చెప్పాలి మీకు. మన ఖలీల్ భాయ్ ఉద్యోగంలో వాళ్ళ అమ్మ చెప్పింది, అరే మనకి ఎందుకురా బాబు, నువ్వు లాయర్ అవుతున్నావు, మంచిగా పెళ్లి చేసుకో, మంచిగా ఒక ఇది ఉంటుంది అని చెప్తే కూడా లేదమ్మా మనకు తెలంగాణ రావాలి, నేను పెళ్ళనే చేసుకోవాలని అంత గొప్ప త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. నిజంగా చెప్తున్నాను. అంటే ఒక్కోసారి చాలామందిని చూస్తుంటే నిజంగా ఇంత లీడర్లు అంటారు మేము అది ఇది అని చెప్తారు. కాబట్టి అక్కడ యువకులకు కూడా ఒక అవకాశం ఇవ్వడానికి మనం ఇవాళ అరుణ్ని కూడా ముంగడ పెట్టుకున్నాం. ఆయన కేసీఆర్ గారికి స్వయాన మన్మడు. ఎప్పుడైనా టికెట్ కావాలనుకుంటే ఆయన కూడా రికమెండ్ చేయొచ్చు కదనే, జర ఇట్లా పెట్టుకొని స్టేజ్ మీద ఇక అట్లా కూడా పెట్టుకొని ముందుకు నడిపిస్తాం. సో కాబట్టి మీకు ఈ కమిటీ నేను తప్పు చేయొచ్చు, కమిటీ మాత్రం తప్పు చేయదు. ఎవరు ప్రెసిడెంట్ కావాలనుకున్నా, ఎవరు కార్పొరేటర్ కావాలనుకున్నా కమిటీకి ఇవ్వండి. కమిటీ ప్రకారంగా ఇంతకుముందు శ్రీధర్ అన్న చెప్పినట్టు ఎవరైతే కార్పొరేటర్ కావాలనుకుంటారో వాళ్ళు ప్రెసిడెంట్కి ఇవ్వద్దు. ప్రెసిడెంట్ కావాలనుకున్న వాళ్ళు కార్పొరేటర్కి మనం పెట్టుకోవట్లేదు. ఎందుకంటే అది కూడా మన కేటీఆర్ గారు ఆదేశించిండ్రు. ఎందుకంటే మళ్ళీ ఇమీడియట్ ఉంటాయి, మళ్ళీ ఇబ్బందులు తలెత్తుతాయి, అన్నీ మేమే అని వ్యవహరిస్తే పార్టీ వీక్ అవుతుంది. మనం 10 మందిలో నాయకత్వం ఉంటేనే మన నాయకత్వం గట్టిగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మీకు కమిటీలో మీకు ఎవరి దగ్గర ఉన్నా, ఇంకా ఎన్ని పనులున్నా మా సబితక్క నేను కూడా కలిసి ఎన్నోసార్లు మేము జిహెచ్ఎంసీలో కూడా TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం